ఏపీ ఎన్నికల ప్రచారంలో హోదా కన్నా కేసీఆర్ ప్రధాన అజెండాగా మారింది. సీఎం చంద్రబాబుతో పాటు జనసేన అధినేత పవన్ కేసీఆర్ టార్గెట్గా విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. జగన్ను అడ్డుపెట్టుకుని ఏపీలో రాజకీయాలు చేయాలనుకుంటే తగిన బుద్ధి చెబుతామంటూ చంద్రబాబు హెచ్చరిస్తే ఆంధ్ర వాళ్లను తిట్టిపోసుకునే కేసీఆర్కు ఏపీ రాజకీయాలతో పనేంటని పవన్ ప్రశ్నిస్తున్నారు. ఆ రోజు మనల్ని తిట్టారు, ఆంధ్ర వాళ్ళు రాక్షసులు అన్నారు, ఆంధ్ర వాళ్ళు దోపిడీదారులు అన్నారు, దొంగలు అన్నారు. హైదరాబాద్లో ఉండే ఆస్తులన్నీ మేమే ఆక్యుపై చేసుకుంటాం, రెచ్చగొట్టారు ప్రజల్ని. ఈ ఇల్లు నీకే వస్తుంది, వెళ్ళిపోతారు, ఈ భూమి నీకే వస్తుంది, వెళ్ళిపోతారని రెచ్చగొట్టి ఒక అభద్రతా భావాన్ని క్రియేట్ చేశారు. విభజన జరిగింది. తర్వాత కూడా మాట్లాడాడు, బిర్యానీని పేడ బిర్యానీ అన్నాడు, ఉలవచారుని మా దగ్గర పశువులు తింటాయని అవమానం చేశాడు. మన పోలవరం మీద అబ్జెక్షన్ పెట్టాడు, సుప్రీంకోర్టుకి వెళ్ళాడు, వ్యతిరేకంగా పనిచేస్తున్నాడు. అలాంటి వ్యక్తితో ఈ జగన్మోహన్ రెడ్డి జతకట్టాడు, రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నాడు. ఈయన జుట్టు కేసీఆర్ చేతుల్లో ఉంది. దానికి కూడా కారణం మీరు గుర్తుపెట్టుకోవాలి. చాలా కేసులు ఉన్నాయి. ఎవరైనా భూములుంటే, బిల్డింగులుంటే ఆ బిల్డింగుల పైన, భూముల పైన ఈరోజు లేనిపోని లిటిగేషన్ పెడుతున్నారు. మన వాళ్ళని బాధ పెడుతున్నారు, బెదిరిస్తున్నారు, భయభ్రాంతులు చేస్తున్నారు. వీళ్ళందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ బొమ్మని పోకపోతే మీరు వ్యాపారాలు చేయలేరని హెచ్చరిస్తున్నారు. నేను మనస్ఫూర్తిగా సత్యప్రసాద్ గారిని అభినందిస్తున్నా. ధైర్యంగా ఫేస్ చేశాడు. నూజివీడులో మీ అభ్యర్థిని పెట్టండి, వైసీపీ అభ్యర్థిని తీసి టీఆర్ఎస్ అభ్యర్థిని పెట్టడం సంతోషమే. దానికి మళ్ళీ వైసీపీ అనే పేరు ఎందుకు? ఏమో ఇక్కడ వైసీపీ అభ్యర్థి గెలిస్తే అక్కడ మనల్ని తిట్టినట్టు కేసీఆర్ గెలిచినట్టే మాది మీరు అర్థం చేసుకోండి. ఆంధ్రులు ద్రోహులని తిట్టిన కేసీఆర్ గారు గెలిచినట్టే ఇక్కడ వైసీపీ వాళ్ళు గెలిస్తే. నేనైతే మీరు వైసీపీ అభ్యర్థి గెలిచాడు ఇక్కడ అంటే ఆంధ్రుల ఆత్మగౌరవం పోయినట్టు, అది గుర్తుపెట్టుకోండి. మీరు అంటే నేనేలా మనల్ని ఎవరైనా చీకొడితే వాళ్ళ భుజాల మీద ఎత్తుకుంటాం, కోపంగా వెళ్ళిపోతాం కదా, పక్కన గొడవలు పెట్టుకోం. మరి వైసీపీ అభ్యర్థులు వాళ్ళేమో జగన్మోహన్ రెడ్డి గారిని తెలంగాణలోకి రానివ్వరు, మీరేమో ఫ్యాక్షన్ ముట్టాలంటారు తెలంగాణలో. మరి మనకెందుకు అవన్నీ? అంటే మీకో న్యాయం మాకో న్యాయమా? తెలంగాణ ప్రజలకు ఒక న్యాయం. కేసీఆర్ గారు పెద్దలు, మీరు సమదృష్టి చూడాలి. అక్కడ చెడ్డోళ్ళు అయిన వాళ్ళు ఇక్కడ మంచివాళ్ళు ఎలా అవుతారు మాకు? మీరు ఇదే ఎన్నికల్లో 2014 ఎన్నికల్లో మీరు రాళ్లు పెట్టి తరివేశారు జగన్మోహన్ రెడ్డి గారిని. వరంగల్ వస్తే విద్యార్థుల చేత పెట్టించి టీఆర్ఎస్ విద్యార్థి విభాగం వాళ్ళు. మరి అలాంటి టీఆర్ఎస్ విద్యార్థి విభాగాలతో పెట్టుకొని టీఆర్ఎస్ నాయకులు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మద్దతు పలుకుతారంటే ఎట్లా? అంటే ఆంధ్రులకు ఆత్మగౌరవం లేదా? ఆంధ్రులకు పౌరుషులు రాదా? ఆంధ్రులు ఎంతసేపు బాధితులా? మీకు తిట్టించుకుంటా ఉండాలా మీ చేత? మేము ఒక్క దెబ్బకి మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారు బీసీ సభలు అంటారు. ఆ తెలంగాణలో ఒక అన్ని బీసీలు కలిపి ఓసీలు చేశారు. దానికి మీరు వెళ్ళి మాట్లాడుకోండి, వెళ్ళి కేసీఆర్ గారితో మాట్లాడండి, తీసేయమని చెప్పి మళ్ళీ అవి తీరు. ఆ తెలంగాణ ప్రభుత్వం ఇంకా 5 ఏళ్లు ఉంటుంది. కేసీఆర్ పెత్తనం చేస్తూ మనవల్ని ఆ ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకుని మనవల తొక్కాలనుకుంటున్నాడు. దానికి ధీటుగా మీరు సమాధానం చెప్పగలిగితే, అన్ని సీట్లు మనమే గెలిస్తే తెలంగాణలో ఎందుకు మన వాటా ఇవ్వరో తేల్చుకుంటాం. తెప్పించే బాధ్యత నాదని మరొకసారి మీకు తెలియజేస్తున్నా. తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారిని ఆంధ్రప్రదేశ్ రాజకీయాలతో మీకేంటండి సంబంధం? మీకేంటండి సంబంధం? విజయవాడ సెంట్రల్ రాజకీయాలతో ఇక్కడ ఏ అభ్యర్థి నిలబడాలి అన్నది అక్కడ కేసీఆర్ గారికి ఏంటండి సంబంధం తెలంగాణ వాళ్ళకి? అరే మమ్మల్ని బూతులు తిట్టారా మీరు? ఆంధ్ర వాళ్ళు ద్రోహులు అన్నారే, ఆంధ్ర వాళ్ళు దగాకోర్లు అన్నారే. మరి మీకెందుకండి ఆంధ్రప్రదేశ్ రాజకీయం? మీకు చంద్రబాబు గారు గిఫ్ట్ ఇవ్వాలి, రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలి అనుకుంటే మీరు సెంట్రల్కి వచ్చి పోటీ చేయండి టీఆర్ఎస్ తరఫున, అప్పుడు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చుకోండి. కానీ అడ్డదారులు వస్తే మటుకు మేము ఊరుకునేది లేదు. మీరు ప్రజాస్వామ్యబద్ధంగా టీఆర్ఎస్ పార్టీని ఆంధ్రాలో పెట్టి రిజిస్టర్ చేసి ప్రజాస్వామ్యబద్ధంగా పోటీ చేసుకోండి, మాకు ఇబ్బంది లేదు. కానీ దొడ్డిదారులు వస్తే మటుకు, పైగా మీకు జగన్మోహన్ రెడ్డి గారికి మీరు సపోర్ట్ చేయడం అంటే తెలంగాణలో జగన్మోహన్ రెడ్డి కాలు తిరగకుండా చేసింది మీరే. జగన్మోహన్ రెడ్డి గారు తెలంగాణ కొద్ది కానీ ఆంధ్రప్రదేశ్ కావాలా? అదేనా మీ ధర్మం? అదేనా మీ న్యాయం?